అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ధృతరాష్ట్ర, ఒక తినుబండారం ఏదైతే ఉందో ఆ తినుబండారాన్ని చూసినప్పుడు ఒక జీవి అందులో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆశించి ఆ మాధుర్యాన్ని తాను స్వీకరించేటువంటి నేపథ్యములో చుట్టూ పొంచి ఉన్నటువంటి ప్రమాదాన్ని గ్రహించదు. ఎంత అద్భుతమైనటువంటి మాటో చూడండి. భక్ష్యోత్తమ ప్రతిచ్ఛన్నం మత్స్యో బడిశమాయనం లోభాభిపాతి గ్రసతే నానుబంధమవేక్షతే. అలాగే ఒక జీవి, ఒక మనుష్యుడు కూడా అనాయాస ఫలితం కోసం వచ్చేటువంటి అనాయాసముగా ఏ శ్రమ లేకుండా సంపాదించాలనుకునేటువంటి వ్యక్తి అందులో ఉన్నటువంటి సూక్ష్మమైన ప్రమాదాన్ని గ్రహించడు. ఆశతో ముందుకు వెళ్ళిపోతాడు. ఆశ, ఇందాక చెప్పుకున్నాం కదా, ఆశ. ఆ పక్కవాడు ఆ షేర్లో పెట్టాడు, 1,00,000 రూపాయలు సంపాదించాడు. నేను ఈ రోజున 5,000 పెట్టాలి, రేపు నాకు 1,00,000 రూపాయలు వచ్చేయాలి. ఆ 1,00,000 సంపాదించడానికి అతడెన్ని లక్షలు పోగొట్టుకున్నాడో వీడికి తెలియదు. గమనించాలి. ఎంత అద్భుతమైనటువంటి మాట. ఒక తినుబండారాన్ని ఆశ్రయించడానికి ఒక జీవి దాన్ని అనాయాసంగా పొందాలనుకున్నప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రమాదాన్ని ఏ విధంగా గ్రహించదో, అనాయాస ఫలితం కోసం వెళ్ళేటువంటి మానవుడు కూడా అందులో ఉండే సూక్ష్మ ప్రమాదాన్ని గ్రహించకుండా అభాసు పాలవుతాడయ్యా. కాబట్టి నీవు అటువంటి ప్రయత్నం చెయ్యొద్దు అని ఆనాటి కాలంలో ధృతరాష్ట్రుడికి చెప్తే, ఈనాటి కాలంలో కూడా ధృతరాష్ట్రులందరూ అలాంటి పనులు చేసి అనవసరమైనటువంటి ఆ అపేక్షకు లోనవుతున్నారు. జాగ్రత్త. ఒక పనిని మనం చేస్తున్నామంటే ఇందాక చెప్పినట్టుగా అందులో ఉన్నటువంటి లోతుపాతులు గ్రహించగలగాలి. ఇది నేను చేయగలనా, చేయలేనా, చేయలేము, వదిలేయి. అందరికీ ఒక్కటే మార్గము కాదు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మార్గం ఉంటుంది. ఎన్నో మార్గాలు ఉన్నాయి ధర్మంగా ధనాన్ని సంపాదించటానికి. నీ పక్కవాడు ఒకటి చేశాడు కదా అని దాన్ని ఆకర్షణలోకి తీసుకుని అలాగే వెళ్ళాలనుకోవడం దేనికి? మరొక వ్యక్తి మరొక మార్గంలో ఉన్నాడు, దాన్ని కూడా ఆశ్రయించవచ్చు. ఏమో అది నీకు సరిపోతుందేమో, ఆ మార్గంలో నీవు వెళ్ళగలవేమో, ఆ మార్గంలో నీవు సంపాదించగలవేమో, ఎవరికి తెలుసు? ఇది నీ విచక్షణకి సంబంధించినటువంటిది. విచక్షణ కోల్పోయినప్పుడు ఈ ప్రమాదాలన్నీ మనల్ని వెంటాడతాయి. అందుకనే లోతుపాతుల్ని, అనుకూల ప్రతికూలతల్ని మనం బేరీజు వెయ్యవలసినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది సుమా అన్నాడు. మానవ జీవితంలో ఆహారానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను కూడా చెప్తున్నాడు. చక్కటి శ్లోకంలో చెప్తున్నాడు. యస్తు పక్వముపాదత్తే కాలే పరిణతం ఫలం ఫలాద్రసం సలభతే బీజాచ్చైవ ఫలం పునః. ధృతరాష్ట్ర, మానవ జీవితంలో ఆహారము అత్యంత ప్రాధాన్యమైనటువంటి అంశం. ఈ ఆహారాన్ని ఎప్పుడైతే ఆరోగ్యకరమైన ఆహారాన్ని మానవుడు స్వీకరిస్తున్నాడో అది అతని ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలకు కూడా బీజమవుతున్నది. ఇక్కడ చాలా సూక్ష్మమైనటువంటి ఒక మాటను మనం గమనించాలి. ఆహారము అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ అన్నాడు గీతాచార్యుడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహిమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాజ్ఞో బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినః. చూడండి, ఏకం సత్ విప్రా బహుదా వదంతి. సత్యం ఒక్కటే, దానిని వివిధములైనటువంటి విజ్ఞులు వివిధములుగా మనకి ప్రచారం చేస్తున్నారు. జీవి ఒక్కడే, మానవుడు ఒక్కడే, ప్రకృతి ఒక్కటే, మొత్తం అంతా కూడా ఒక్కటే అని చెప్తున్నటువంటి అద్వైత సిద్ధాంతానికి ప్రతీకగా గీతాచార్యుడు బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాజ్ఞౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినః అన్నాడు ఆయన. ఈ జీవిలో ఉన్నటువంటి ఆ జీవి అందులో ఉన్నటువంటి ఆ యజ్ఞగుండంలో చేస్తున్నటువంటి ఆ యజ్ఞభాగానికి ఈ తీసుకుంటున్నటువంటి ఆహారం అనేటువంటి ఆ వ్యాహృతిని వేస్తున్నది, దాన్ని నేను స్వీకరిస్తున్నాను అని చెప్తున్నాడు ఆయన. అంటే లోపల నేనే ఉన్నాను, నేనే హోమం చేస్తున్నాను. ఆ హోమానికి నీవు ఇస్తున్నటువంటి ఆహారము వ్యాహృతి అవుతున్నది. ఆ వ్యాహృతిని నేను స్వీకరిస్తున్నాను. స్వీకరించి ఏం చేస్తున్నాను అన్నా, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహిమాశ్రిత. నీ లాలాజలం రూపంలో నీకు దానిని పచనం చేస్తున్నాను, నీకు శక్తినిస్తున్నాను. నీ శక్తి ద్వారా నీవు మళ్ళీ ధర్మాచరణ చేయడానికి నీకు శక్తినిస్తున్నాను
చేస్తున్నానన్నాడు. అంతా ఒక చక్రంగా తానే నేనే అన్నీ చేస్తున్నానని చెప్తున్నాడు. అంత అద్వైత సిద్ధాంతాన్ని ఒక్క శ్లోకంలో చెప్పారు మనకి పూర్వీకులు. అలా ఈ అన్నాన్ని నీవు ఏదైతే స్వీకరిస్తున్నావో ఆ అన్నం ఎప్పుడైతే ఆరోగ్యకరమైనటువంటి అన్నం అవుతుందో ఆ ఆరోగ్యకరమైన అన్నము ఆరోగ్యకరమైనటువంటి ఒక ఆలోచనకి బీజం అవుతున్నది నాయనా అన్నాడు అక్కడ. చూడండి, మన పూర్వీకులు ఎప్పుడైనా బయట తినడాలంటే మనం చూసామా? ఎప్పుడూ వాళ్ళు ఇంట్లో వండడం, ఇంట్లో వండుకున్నటువంటి ఆహారాన్ని మనం భగవంతుడికి నివేదన చేయడం, ఒక తల్లి ఒక భార్య వాళ్ళ ఇంట్లో అన్నం వండితే దాన్ని మనం స్వీకరించినప్పుడు అది మనలో ఉండేటువంటి సంస్కారానికి బీజం అయినప్పుడు, అలాంటి ఆ ఆహారము మనం స్వీకరించినప్పుడు మన ఆలోచన సరళి సైతము మనల్ని అంతే ఉత్తమ మార్గంలో నడిపించటము ఒకనాటి సమాజంలో మనం చూసినటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక ప్రక్రియగా సాగింది అది. కానీ ఇప్పుడు ఆహారం కూడా ఆర్థిక కొలమానం అయిపోయింది. మనకి ఆహారం ఎప్పుడైతే ఆర్థిక కొలమానం అయిపోయిందో ఆలోచనలన్నీ కూడా ఆర్థిక సరళిలోనే ముందుకు సాగుతున్నాయి. మనకి హోటల్కి వెళితే వాడు ఎప్పుడు ఎంత తక్కువ తింటాడా, నాకెంత లాభం వస్తుందా అన్నటువంటి సరళిలో వాడు ఆహారం పెడతాడు. అది తిన్న మనకి అలాంటి ఆలోచనలే వస్తాయి. ప్రతి విషయంలోనూ కూడా ఆర్థిక ప్రణాళికలతోటే మన జీవితం ముందుకు సాగుతూ ఉంటుంది. ఇంకా దాంట్లో ఆరోగ్యకరమైనటువంటి ఆలోచన ఎక్కడ ఉన్నది? తినే ఆహారము ఎప్పుడైతే భగవంతుడికి నివేదన పెట్టకుండా స్వీకరిస్తున్నామో మన ఆలోచనలన్నీ కూడా అంతే అపవిత్రమవుతున్నాయి కదా. కాబట్టి ఆహార ప్రాధాన్యతని కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు ఇక్కడ ఆ విదురుడు వారు. ఏమంటారు? నీవు ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటే అది ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనకి బీజమవుతుంది. జిహ్వ ప్రాధాన్యంగా నీవు ఎప్పుడైతే ఆహారాన్ని స్వీకరిస్తున్నావో ఆ జిహ్వ దాన్ని సంతుష్టి పరచటానికి కొలమానం లేదు. నువ్వు ఆగదది, వెళుతూనే ఉంటుంది. ఈరోజు ఒక రుచి కావాలి, రేపు ఇంకో రుచి కావాలి, రేపు ఇంకో రుచి కావాలి. కానీ నీ క్షుత్ అంటే నిన్ను నడిపించేందుకు ఎంత శక్తి అవసరమవుతుందో అంత ఆహారాన్ని నీవు స్వీకరించాలి అన్న ప్రణాళికతో స్వీకరిస్తే జిహ్వకు సంబంధం లేనటువంటి ఆహారాన్ని ఎప్పుడైతే స్వీకరిస్తావో అది నీకు ధర్మయుక్తమైనటువంటి జీవనానికి దోహదపడుతుంది సుమా. జీర్ణమైన తర్వాత కూడా ఆరోగ్యహేతువైనటువంటి ఆహారాన్ని, ఆరోగ్యకరమైనటువంటి ఆహారము అది మనిషిని సన్మార్గంలో నడిపించడానికి దోహదపడుతుంది. అయితే పక్వము కాకుండా ఎప్పుడైతే నీవు ఫలాన్ని కోసేస్తావో ఆ ఫలం యొక్క అసలు తత్వాన్ని ఆ భుజించిన వాడు స్వీకరించలేడు. ఒక జామకాయ ఉందనుకోండి, పచ్చి జామకాయ ఇంకా పిందెలోనే ఉంది, దాన్ని కోసి తినాలనుకుంటే ఆ రుచి ఆస్వాదించగలమా? ఆస్వాదించలేము. అంటే తినాల్సిన సమయానికి తినాల్సిన వస్తువుని తినాల్సిన విధంగానే తినాలి తప్ప దాన్ని అపరిపక్వంగాను లేకపోతే జిహ్వ ప్రాధాన్యంగాను మార్చుకుంటే నీ జీవితంలో ధర్మాచరణకి మూలం ఉండదు నాయనా.